హాయ్ నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు వైకే హెల్త్. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంత సమయంలో ఇవ్వాలి? ఒకవేళ తల్లిపాలు అందుబాటులో లేని సమయంలో మనకున్న ఇతర అవకాశాలేంటి? పిల్లల్లో ఆయాసం ఉందని గుర్తించడం ఎలా? హాస్పిటల్స్కి పేరెంట్స్ ఎప్పుడు తీసుకొని వెళ్ళాలి? పిల్లల్లో వాంతులు విరోచనాలు అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? జలుబు దగ్గు వచ్చినా ప్రతిసారి మనం వాటికి సంబంధించిన మందులు తప్పనిసరిగా వాడాలా? పిల్లలకు గవర్నమెంట్ వ్యాక్సిన్స్ సరిపోతాయా? ఇవన్నీ ఈ విషయాలపై మనతో మాట్లాడడానికి వైకే టీవీ స్టూడియోలో డాక్టర్ సౌజన్య ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. సో మేడంతో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. నమస్తే మేడం. సో మేడం, ఇప్పుడు అప్పుడే పుట్టిన బిడ్డకి తల్లిపాలు అసలు ఎంత సమయంలో ఇవ్వాలి? ఒకవేళ తల్లిపాలు అందుబాటులో లేని సమయంలో మనకున్న ఇతర అవకాశాలు ఏంటి? ఓకే, అయితే డెలివరీ అయిన వెంటనే అది నార్మల్ డెలివరీ అయినా అవ్వచ్చు, లేదంటే సిజేరియన్ సెక్షన్ అయినా అవ్వచ్చండి. వీలైనంత త్వరలో తల్లి బిడ్డకి పాలు ఇవ్వాలి. అది 5 నిమిషాలు అవ్వచ్చు, 10 నిమిషాలు అవ్వచ్చు, పావు గంట. తల్లికి ఎప్పుడో కొద్దిగా బెటర్గా ఉందో, తనకు అవకాశం ఉందో అప్పుడు బిడ్డకి ఎంత ఎర్లీగా ఇస్తే అంత మంచిది. అయితే బుక్స్ పరంగా అయితే నార్మల్ డెలివరీ అయితే కనుక కనీసం ఒక హాఫ్ అన్ అవర్ లోపు కానీ, అదే సిజేరియన్ సెక్షన్ అయితే కనుక 1 అవర్ లోపల కానీ బిడ్డకి పాలు ఇవ్వటం మంచిది. రైట్ మ్యామ్. ఇప్పుడు పిల్లలకి వ్యాక్సిన్ ఇస్తారు. సో గవర్నమెంట్ వ్యాక్సిన్ సరిపోతుందంటారా, లేదా ఇప్పుడు కొత్తగా వచ్చే సర్వైకల్ క్యాన్సర్స్ ఉన్నాయి కదా, వాటి వ్యాక్సిన్స్ గురించి ఒకసారి చెప్తారా? ఓకే అండి. అయితే మనకి పిల్లల్లో మనకి 2 రకాల షెడ్యూల్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. ఈ ప్రకారంగా గవర్నమెంట్ ఏంటంటే ఒక 70 to 80% ఆఫ్ ది ఇంపార్టెంట్ డిసీజెస్ని ఖచ్చితంగా కవర్ చేస్తుంది. అయితే పిల్లలకి నిత్యంగా వచ్చే మనకి ఫ్లూ అంటాం అనమాట, జలుబు దగ్గులు వస్తూ ఉంటాయి. ఆ ఫ్లూ వ్యాక్సిన్స్ కానీ, టైఫాయిడ్ వ్యాక్సిన్, హెపటైటిస్ ఏ అంటే కామెర్లకు సంబంధించిన వ్యాక్సిన్, చికెన్ పాక్స్, మెదడు వాపు ఇలాంటి వ్యాక్సిన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్లో ఖచ్చితంగా లేవండి. అవన్నీ కూడా ఐఏపీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ షెడ్యూల్లో ఉంటాయి. ఆ గవర్నమెంట్ వ్యాక్సిన్స్తో పాటుగా ఈ వ్యాక్సిన్స్ కూడా వేపిస్తే కనుక పిల్లలకి చాలా వరకు హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఫ్లూస్ గురించి చెప్తున్నారు. ప్రజెంట్ ఇది ఈ సీజన్లో, వింటర్ సీజన్లో ఈ ఫ్లూస్ అనేది అటాక్ చేస్తూ ఉంటాయి పిల్లలకి. అలాంటి టైంలో ఎటువంటి జాగ్రత్తలు పిల్లలకి తీసుకోవాలి? అండ్ హోమ్ రెమెడీస్ ఎక్కువగా యూజ్ చేసుకోవాలనుకుంటారు. మెడిసిన్స్ కంటే కూడా హోమ్ రెమెడీస్ బెటర్ అని అంటారు. సో చెప్తారా వాటి గురించి? ఓకే అండి. అయితే పిల్లలు ఏంటంటే ఇప్పుడు లెస్ దెన్ 5 years పిల్లలు అప్పుడే స్కూల్లో, ప్లే స్కూల్లో వాటికి వెళ్తూ ఉంటారు. క్లాస్లో ఒకరికి కోల్డ్ కాఫ్ వస్తే మిగతా పిల్లలందరికీ నెలలో 15 రోజులు 20 రోజులు జలుబు దగ్గు కంటిన్యూస్గా ఉంటానే ఉంటుంది పిల్లలకి. అలా ప్రతిసారి కూడా మనం జలుబు మందు, దగ్గు మందు ఇవన్నీ వేయలేము. ఎందుకంటే కనుక అలా వేసినట్టయితే నెలలో కనీసం 8-9 months వాళ్ళు మెడికేషన్స్ మీదే ఉంటారు. కాబట్టి మనం ఒకటి గమనించాలి, ఈ జలుబు దగ్గు అన్నది ఏంటంటే కనుక మనం మందులు ఇచ్చినా ఇవ్వకపోయినా మోస్ట్లీ వైరసెస్ వల్ల ఇవి వస్తాయి. కాబట్టి 1 week to 10 daysలో ఆటోమేటిక్గా అవే సెటిల్ అయిపోతాయి. అయితే ఫ్యామిలీలో ఒకరికి ఒక జలుబు దగ్గు వచ్చింది అనుకోండి, పెద్దవాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, ఇంట్లో పిల్లలు లేకపోతే పెద్ద వయసు వాళ్ళకి రాకుండా మనం జాగ్రత్తలు కోవిడ్ టైంలో ఎలా అయితే తీసుకున్నామో రిపీటెడ్ హ్యాండ్ వాషింగ్, తర్వాత ఇలా మాస్కులు పెట్టుకోవడము, కొంచెం దూరంగా ఐసోలేషన్లో ఉండటము, ఓపెన్ స్పేసెస్, విండోస్, డోర్స్ ఓపెన్ చేసుకుని ఉండటం, ఇవన్నీ చేయడం మూలన ఏంటంటే కనుక మనకి ఈ వైరస్ అనేది స్ప్రెడ్ తక్కువగా ఉంటుంది. మెయిన్ ఇప్పుడు అసలు గవర్నమెంట్ పిల్లలకి కాఫ్ సిరప్ వాడొద్దని కూడా చెప్తున్నారు. కొన్ని బ్రాండ్స్ వల్ల నిజంగానే ఇష్యూస్ వచ్చినాయి. కానీ మనము నిజంగానే జలుబు దగ్గు వచ్చినప్పుడు కాఫ్ సిరప్స్ వాడాలని కూడా ఏమీ లేదండి. ఒకవేళ పిల్లలు బాగా అవసరం అంటే ఇప్పుడు ఏంటంటే ఆన్ ద కౌంటర్ మెడికేషన్ అయిపోయింది. కొంచెం జలుబు దగ్గు రాగానే ఇంతకుముందు ఉన్న మందులు ఉండటము, లేదంటే మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళు ఓన్గా వాళ్ళు ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. అసలు ముందు పిడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి లంగ్స్ అవి చెక్ చేయించుకొని అసలు ఎలాంటి కాఫ్, ఇది తెమడ ఉందా, లేకపోతే డ్రై కాఫా, ఎలర్జిక్ కాఫా, వాట్ టైప్ ఆఫ్ కాఫ్ అన్నది వాళ్ళకి ఒక క్లారిటీ అనేది మనకి రావాలి. దాన్ని బేస్ చేసుకొని అసలు మెడికేషనా లేకపోతే హోమ్ రెమెడీస్ అనేది మేము డిసైడ్ చేసి చెప్తామండి. రైట్ మ్యామ్. కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఓకే. సో హారిక ఫ్రమ్ గొల్లపూడి. హారిక గారు చెప్పండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే హారిక గారు, చెప్పండి. మా బేబీ పుట్టిన ఒక 5 daysకి ఇన్ఫెక్షన్ అన్నారు, సెలైన్ అవి ఎక్కిచ్చారు, ఇంజెక్షన్స్ చేశారు, క్లియర్ అయినాక పంపిస్తామన్నారు. ఓకే, క్లియర్ అయింది. ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ఇబ్బంది అన్న వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ ఏమి ఉండదండి. అంటే బేబీస్ది ఎప్పటికప్పుడే అండి. ఒకసారి ఇనీషియల్ 5 daysలో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ మనం తీసుకుంటే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. కానీ పిల్లల్లో ఎప్పుడైనా సరే ఇమ్యూనిటీ తక్కువగానే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది దీనికి సంబంధించింది కాదు, అది మళ్ళీ ఫ్రెష్ ఎపిసోడ్ మీకు.
అప్పుడు కొత్త ఇన్ఫెక్షన్ రావడం, దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం. అంతేగాని ఫస్ట్ 5 డేస్లో వచ్చిన ఇంపాక్ట్ ఇప్పుడు ఉంటుంది అన్నది మాత్రం లేదండి. మేడం నాకు క్లెమ్షియా, SLE, యాప్లా ఇవన్నీ ఉన్నాయని చెప్పారు. ఓకే అండి. ఫ్యూచర్లో మా బేబీకి కూడా వచ్చే అవకాశం ఉందా? ఫ్యూచర్లో అలా అంటే కొన్ని వంశపారంపరంగా ఉంటాయండి. కాబట్టి ఇవన్నీ కూడా అంటే వచ్చే అవకాశం చాలా తక్కువే మదర్కు ఉంటే. కానీ ఏంటంటే కనుక నిజంగానే అవకాశం 1% ఉన్నా మనం డెఫినెట్గా స్క్రీన్ చేసుకోవాలి. కాబట్టి మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ మీరు మీట్ అయితే ఏం టెస్ట్లు మీకు హెల్ప్ అవుతాయి అన్నది మిమ్మల్ని గైడ్ చేయడం అన్నది జరుగుతుంది. టెస్ట్ చేశారు, నార్మల్ అన్నారు. ఫ్యూచర్లో మొన్న ఇప్పుడు నార్మల్ అదండి. అంటే ఇప్పుడు వరకు నార్మల్ ఉంటే కనుక 99% మనకి ఛాన్స్ అనేది ఏం ఉండదండి. లేదు ఫ్యూచర్లో కొంచెం బేబీ పెద్ద అయిన తర్వాత ఏమన్నా సమస్యల్లాగా మనకి బ్లీడింగ్ ఎక్కువ అవటము అలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే అప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్గా టెస్ట్లు అవి చేయించుకోవాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ హారిక గారు. యా మ్యామ్, ఇప్పుడు పుట్టిన పిల్లలకి వెంటనే జాండిస్ చూస్తాం, పచ్చకామర్లు వస్తూ ఉంటాయి. సో అలాంటి టైంలో వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఓకే అండి. పచ్చకామెర్లు అన్నది మనకి అందులో కూడా చాలా రకాలు ఉంటాయి, డైరెక్ట్, ఇండైరెక్ట్ అవన్నీ కూడా. కానీ ఈ న్యూబార్న్ పీరియడ్లో చాలా వరకు వచ్చే పచ్చకామెర్లు అన్నది చాలా ఫిజియలాజికల్ అండి. అంటే మనకి ఎలాగ క్రమంగా న్యాచురల్గా వస్తాయో అట్లా అనమాట. దానికి ఒక రేంజ్ అనేది మనకు ఉంటుంది. ఆ రేంజ్ వరకు కూడా మనం దానికి ట్రీట్మెంట్ ఏం చేయక్కర్లేదు. మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎంత బాగా ఫీడింగ్ ఇస్తే కనుక అది మోషన్లో బేబీకి ఆటోమేటిక్గా ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక లెవెల్ అది క్రాస్ అయిందో ఆ టైంలో డెఫినెట్గా ఏంటంటే మనకి ఫోటోథెరపీ అని కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నవి ఉన్నాయి, అప్పుడు చేయించుకోవాలి. కానీ 90% ఆఫ్ ది బేబీస్కి వస్తుంది, దానికి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదండి. సో ఈ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడండి. ఓకే. సో శ్వేత గారు ఫ్రమ్ గుంటూరు. శ్వేత గారు చెప్పండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. ఓకే, డిస్కనెక్ట్ అయినట్లుంది కాల్. రైట్ మ్యామ్. ఓకే, ఈ పీడియాట్రిక్ ఓపీలో మీరు ఎక్కువగా చూసిన కేసెస్ ఏమున్నాయి? జనరల్గా పీడియాట్రిక్స్ ఓపీ అంటే అండి మాకు 100 కేసెస్ తీసుకుంటే అందులో 90% ఆఫ్ ది కేసెస్ ఫీవర్, జలుబు, దగ్గు, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, కడుపు నొప్పి, ఎక్కువగా ఇవే కంప్లైంట్స్ అన్నీ ఉంటాయండి మాకు. ఓకే, సో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. లక్ష్మి ఫ్రమ్ గుంటూరు. లక్ష్మి గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. మేడం, ఇప్పుడు అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి ఒక్కొక్కసారి తెలియకుండా వాళ్ళకి కామెల్లని, అదే టైంలో వాంతింగ్స్ అయ్యి పిల్లల్ని వెంటిలేషన్స్ లో పెడుతూ ఉంటారు. కానీ వెంటిలేషన్ లో పెట్టినప్పుడు వాళ్ళకి రేడియేషన్ పడుతుందని చెప్పేసి ఉంచకూడదు అని అంటారు. జనరల్ గా ఎండలో చూపించాలంటారు కదా. పాతకాలంలో అట్లాగా సన్లైట్ కింద పెట్టాలి అన్నట్టుగా అనేవాళ్ళండి. కానీ దానికి ఈ జాండీస్ తగ్గాలి అంటే మనకి స్పెషల్గా బ్లూ లైట్ ఉంటుందండి, అల్ట్రా వైలెట్ లైట్ లాగా. కాబట్టి ఫోటోథెరపీ అంటే ఆ లైట్ కింద పెడితే ఏంటంటే ఆ జాండీస్ అన్నది మనకు తగ్గుతుంది. ఎండలో పెడితే తగ్గుతుంది అన్నది అదంతా అపోహ మాత్రమేనండి. దానివల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏమి ఉండదు. బేబీని ఫోటోథెరపీ కింద పెట్టడం వల్ల బేబీకి పెద్ద లాస్ ఏమి ఉండదండి. ఐస్ అవి కవర్ చేస్తాము, కింద జెనైటల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డైపర్తో మనం కవర్ చేయడం అవుతుంది. కాబట్టి అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఫోటోథెరపీ ఇస్తారు. అది డేంజరస్ కానే కాదు. డెఫినెట్గా మనము దాన్ని హ్యాపీగా బేబీకి అవసరం అయితే కనుక ఆ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలండి. మేడం, ఇంకొక క్వశ్చన్ అడగచ్చా? అడగండి. మేడం, ఇప్పుడు చిన్న పిల్లలనైతే మీరు అన్నట్టుగా బ్లూరే అని చెప్పారు. అట్లానే ఒక ఏజ్, సర్టెన్ ఏజ్ అంటే 5 years 6 years వచ్చిన వాళ్ళని కూడా పిల్లలకి డి విటమిన్ లోపంతో వాళ్ళకి బాడీ మీద కూడా తెల్లగా మచ్చలు రావటము ఇలాంటివి చెప్తున్నారు. కానీ ఎండలో నుంచో పెడితే తగ్గుతాయి అంటారు, కానీ అది తగ్గట్లేదు, వేరే రియాక్షన్స్ వస్తున్నాయి. ఓకే అండి. అంటే పిల్లలకి చాలామంది చిన్నపిల్లలకి చూస్తే మనం ఫేస్ మీద వాటి మీద వైట్ స్పాట్స్ లాగా కనిపిస్తూ ఉంటాయండి. అది ఏదో వైటమిన్ డెఫిషియన్సీ అని లేకపోతే ఏదో నులుపురుగుల వల్ల కానీ చాలా అపోహలు ఉన్నాయి. అది ఏమీ కాదండి, జస్ట్ పిల్లల స్కిన్ డ్రైనెస్ వల్ల అలా వైట్ స్పాట్స్ లాగా వస్తాయి. కరెక్ట్గా మాయిశ్చరైజర్ని మనం అప్లై చేసుకుంటే కనుక నిదానంగా అవే ఫేడ్ అవుతాయండి. అంతకుమించి వేరే మెడికేషన్స్ ఏమీ అక్కర్లేదు, ఆటోమేటిక్ అవే సెటిల్ అయిపోతాయి. ఓకే, థ్యాంక్స్ మేడం. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి గారు. యా మ్యామ్, పిల్లల్లో ఇమ్యూనిటీ తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఇమ్యూనిటీ పిల్లల్లో ఎక్కువ ఏంటంటే న్యూట్రిషన్ అండి. పిల్లలకి యూజువల్గా ఏజ్కి తగ్గ కరెక్ట్గా బరువు, హైట్, తర్వాత బ్లడ్, ఎనీమియా ఇవన్నీ కూడా బాగా సమపాలల్లో మనకి ఉంటే గనక ఇన్ఫెక్షన్స్ అన్నవి పిల్లల దగ్గరికి రావు.
ఓకే, చాలామంది ఏంటంటే వాళ్ళకి అవసరమైన ఫుడ్ అరుగుతుందా లేదా, అసలు ఇది పెట్టచ్చా లేదా, ఈ డౌట్స్తో పిల్లలకి రోజు అదే ఉగ్గన్నం కొద్దిగా వాటర్ వేసి అదే అన్నం పెడతా ఉంటారు. ఫ్రూట్స్ ఇవ్వడానికి భయపడతారు. ఎగ్ ఏమో డైజెషన్ ఇష్యూస్ అంటారు. కాబట్టి ప్రాపర్ న్యూట్రిషనల్ కౌన్సిలింగ్ వాళ్ళ పీడియాట్రిషియన్ని మీట్ అయ్యి మా బేబీకి ఏం పెట్టచ్చు ఇంత ఏజ్ అని వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటే హైట్కి తగ్గ వెయిట్ ఉంటారు పిల్లలు. బ్లడ్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ఈ రెండు బాగున్నాయో పిల్లల్లో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ బాగుంటుంది, ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటారు. ఈ ప్రీమెచ్యూర్డ్ బేబీస్ అనే వాళ్ళని ఎప్పుడు అంటారు? అండ్ ఈరోజు వరల్డ్ ప్రీటర్మ్ డే అంటున్నారు. సో దానికి సిగ్నిఫికెంట్గా ఒక కలర్, పర్పుల్ కలర్ను కూడా మెన్షన్ చేస్తున్నారు. సో మీరు కూడా పర్పుల్ కలర్ శారీ వేసుకొని వచ్చారు. సో దాని గురించి చెప్తారా? అండ్ ఇంకొకటి 1 వీక్ ఈ ప్రీటర్మ్ అనేది జరగబోతుంది అని చెప్తున్నారు, క్యాంపెయిన్ లాంటిది. సో దాని గురించి చెప్పండి. అయితే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ఏంటంటే మనకి ప్రీటర్మ్ బేబీస్ డెలివరీస్ అనేవి చాలా పెరిగిపోయినాయండి. అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఎక్కువ ఉండటం వల్ల మనకి మెటర్నల్ రిస్క్ ఫ్యాక్టర్స్, మదర్స్కి ఏదో ఒక ప్రాబ్లం ఉండటం వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ అనేవి యూజువల్గా ఇప్పుడు ఈ మధ్య మనకి రేషియో అనేది బాగా పెరిగిపోయింది. ఎవ్రీ ఇయర్ నవంబర్ 15th నుంచి 21st వరకు కూడా మనకి న్యూ బార్న్ వీక్, అంటే అప్పుడే పుట్టిన నవజాత శిశువుల వారం కింద మనం దాన్ని సెలబ్రేట్ చేస్తాం. పర్టికులర్గా ఇలా ఈరోజు నవంబర్ 17th ప్రిమెచ్యూరిటీ డే అన్నది ఈ వైలెట్ కోడింగ్తో ఈరోజు సెలబ్రేట్ చేస్తామండి. అయితే ఎవరైతే బేబీస్ 37 వీక్స్ లోపల, అంటే మదర్ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మనకి డెలివరీ యూజువల్గా 37 వీక్స్ తర్వాత 42 వీక్స్ మధ్యలో జరుగుతుందండి. ఇలా 37 వీక్స్ నిండక ముందే పుట్టేశారో వాళ్ళని ప్రీటర్మ్ బేబీస్ అని అంటాం మనం. అసలు మెయిన్ రీజన్స్ ఎందుకంటారు అంటే పుట్టడానికి? ప్రీటర్మ్ బేబీస్ అని కొంతమంది ట్విన్ డెలివరీస్ ఉంటారండి, అంటే మల్టిపుల్. ఒకళ్ళే యూజువల్గా సింగిల్ డెలివరీ మనం చూస్తాం బేబీని, 2 బేబీస్ 3 బేబీస్ ఉంటారు. అలాంటి వాళ్ళ అయితే మదర్స్లో హై బీపీ వచ్చేసేసి ఫిట్స్ లాగా, ఎక్లాంప్షియా అంటాం మదర్లో, అది ముందుగానే ఉమ్మనీరు కారిపోవటం, మదర్కి ఇన్ఫెక్షన్స్ వల్ల ఉమ్మనీరు కారిపోవటం, ముందుగా నొప్పులు వచ్చేసేయడము. కానీ కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మన బేబీని డెలివరీ చేయాల్సి వస్తుందండి. కాలర్ లైన్లో ఉన్నారు మ్యామ్, వారితో మాట్లాడదాం. సో శిరీష ఫ్రమ్ విజయవాడ. శిరీష గారు మేడం ఉన్నారు, వారితో మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే శిరీష గారు. నమస్తే మేడం. అది మా బాబు పేరు చంద్రశేఖర్ మేడం. ఓకే అండి. చిన్న బాబు 2 years మేడం. ఓకే అండి. ఫీడింగ్ అయిన వామిటింగ్స్ లాగా 2 years అండి బాబుకి. 2 years మేడం. ఓకే, వెయిట్ ఎంత ఉంటాడండి బాబు? 4 kgs ఉంటాడు మేడం. 4-5 ఉంటాడు మేడం. 2 months అండి? 2 years మేడం. 2 years అంటున్నారండి? అవును మేడం. ఓకే, అంటే చైల్డ్ మనం అన్నం తిన్న వెంటనే కొద్దిగా కడుపు నొప్పిలాగా వచ్చి వామిటింగ్ చేస్తున్నారు అంటే కనుక ఇప్పుడు దాన్ని గ్యాస్ట్రైటిస్ కింద మనం మెయిన్గా తీసుకోవచ్చండి. అంటే జంక్ ఎక్కువ పిల్లలు, లేస్ ప్యాకెట్లు, ఈ చిప్స్, కుర్కురేస్ ఇవన్నీ తినటం వల్ల ఏంటంటే పిల్లల్లో సరిగా వాటర్ తీసుకోకుండా ఉండటము, అవన్నీ కూడా గ్యాస్ట్రైటిస్కి మెయిన్ రీజన్. అప్పుడు మనం ఏంటంటే పిల్లలు కొంచెం ఆహారం తీసుకోగానే కడుపులో కొద్దిగా నొప్పిగా అనిపించి వాళ్ళు వామిటింగ్లా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా వాటర్ ఇవ్వటము వాళ్ళకి, ఇలాంటి గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అనమాట, ఎక్కువగా కర్డ్ రైస్ అని లేకపోతే బనానాస్ అని అట్లాంటివి పెడితే ఆ స్టమక్ అనేది యూజువల్గా సెటిల్ అయిపోతుంది. ఇవన్నీ చేసినా మనకి తగ్గట్లేదు అంటే కనుక డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ మీట్ అవ్వాలి. దానికి అలా పొట్ట అవన్నీ కూడా క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకొని దానికి తగ్గ రీజన్స్ అన్నది చూడాల్సి వస్తుందండి. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ శిరీష గారు. రైట్ మ్యామ్, పిల్లలు షుగర్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటే హైపర్ యాక్టివ్గా ఉంటారు అని అంటారు, అది నిజమే అంటారా? షుగర్ ఐటమ్స్ ఎక్కువ కాదండి, అంటే ఈ రోజులు ఇప్పుడు మొబైల్ స్క్రీన్ టైం కానీ ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి. తర్వాత న్యాచురల్ ఫుడ్స్కి పిల్లలు చాలా దూరంగా ఉంటున్నారు, ఇష్టపడట్లేదు. అందరూ కూడా పిజ్జాస్, బర్గర్స్, ఈ జంక్, ఫ్రెంచ్ ఫ్రైస్, దాని మూలన ఏంటంటే వాళ్ళలో మెటబాలిక్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, తగ్గు ఉంటుంది. పిల్లలు చూడడానికి వెయిట్ ఉంటున్నారు, ఒబీస్గా ఉంటున్నారు. ఆ ఒబేసిటీ వల్ల కూడా కొంతమందికి హైపర్ యాక్టివ్గా, అంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్ డెఫినెట్గా వాళ్ళ బిహేవియర్ మీద చేంజెస్ చూపించిందని చాలా స్టడీస్ చూపించాయి, అది కరెక్టేనండి. సో ఇప్పుడు పిల్లల్లో ఆయాసం ఉంది అని గుర్తించడం ఎలా? సో ఏ టైంలో వాళ్ళని హాస్పిటల్స్కి పేరెంట్స్ తీసుకువెళ్ళాలంటే? ఓకే, అంటే చాలా వరకు జలుబు దగ్గులు బాగానే మనకి గుడ్ అవుట్కమ్స్ ఉంటాయి. 1 week 10 daysలో పిల్లలు సెటిల్ అయిపోతారు. కొన్నిసార్లు ఏంటంటే జలుబు దగ్గే కదా అని మనం అనుకుంటాము. ఇప్పుడు పిల్లలు పెద్దల్లో మనకు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పెద్దవాళ్ళు కొద్దిగా ఒంట్లో బాగోపోయినా నాకు బాగాలేదు అని పక్కన ఉంటారు.
పిల్లలు లాస్ట్ మినిట్ వాళ్ళకున్న ఎనర్జీని మొత్తం కూడా వాళ్ళు ఆడుతూనే ఉంటారు. వాళ్ళు నిజంగా సిక్క ఏంటి అనేది మనం బాగోకపోయినా వాళ్ళు అలానే చేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే పక్కన ఉన్న మదర్ కేర్ టేకర్ అన్నది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఆయాసంగా ఉంది అంటానికి ఇప్పుడు ఈ ముక్కులు చూస్తాం, ముక్కులు ఎగరేయడము, ఈ చెస్ట్ అనేది మూమెంట్ అనమాట. ఇప్పుడు మనం గాలి తీసుకున్నప్పుడు మన బాడీ ఏం మూవ్ అవ్వట్లా, చాలా సైలెంట్గా ఉంటున్నాం. అదే ఆయాసం ఉన్న పిల్లల్లో మనకి ఇలా చెస్ట్ అనేది మూమెంట్ కనిపిస్తుంది. అలాగే పొట్టలు డొక్కలు ఎగరేయటము, ఇవన్నీ చూడటము, కలర్ చేంజ్ అవ్వటం, లిప్స్ హ్యాండ్స్ ఇవన్నీ బ్లూ కలర్లో ఉండటము, కంటిన్యూస్గా కాఫ్ రావటం అనమాట, ఆస్తమా టైప్లో అనమాట. ఇంకా బాగా దగ్గుతానే ఉంటారు కంటిన్యూస్గా. ఇలాంటి సిమ్టమ్స్ మనకి బయట పిల్లల్లో చూసి ఇవి యూజువల్గా 1 year 6 months నుంచి ఇవన్నీ పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయండి. ఇప్పుడు పిల్లలకి మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ సడన్గా అయిపోతూ ఉంటాయి. సో ఎటువంటి జాగ్రత్తలు పేరెంట్స్ తీసుకోవాలంటారు? ఓకే, పిల్లలు ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా టాయ్స్ అన్ని నోట్లోనే పెట్టుకుంటారు. స్కూల్కి వెళ్ళారంటే ఇంకా పెన్సిల్స్ ఇవన్నీ నోట్లోనే ఉంటాయి. పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ హ్యాండ్ వాష్ మీద, అంటే వాళ్ళ ఏజ్ అలాంటిది కాబట్టి మదర్ ఏంటంటే యూజువల్గా ఆ టాయ్స్ అవన్నీ కూడా రెగ్యులర్గా డెటాల్ వాటర్లో క్లీన్ చేసుకుంటూ ఉండటము, హ్యాండ్ హైజీన్ పిల్లలకి తెలిసే వయసు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అవన్నీ చేస్తే, తర్వాత బయట ఫుడ్స్ ఈ మధ్య ఎక్కువగా తినేది ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్డే కాబట్టి ఈ డయేరియాస్ అవన్నీ కూడా ప్రివెంట్ చేయాలి అంటే చెప్పలేకపోతున్నారు వాళ్ళు మారం చేయడం. అది ఇప్పుడు అందరు సింగిల్ చైల్డ్ ఉంటున్నారండి పిల్లలకి, ఇంక వాళ్ళు అడిగింది ఇవ్వాలి అన్న కాన్సెప్ట్లో చేస్తున్నారు కాబట్టి. కానీ ఈ డయేరియా ఈ వామిటింగ్స్ అనేది పిల్లల్లో చాలా కామన్గా జరుగుతాయి. అలాంటప్పుడు మనం ఎలా జాగ్రత్తలు తీసుకో, చాలామంది పేరెంట్స్ వీక్ అంటే వాళ్ళకి ఒక 4-5 episodes అవ్వగానే చాలా వీక్ అయిపోతారు. ఎందుకంటే చాలా చిన్న బాడీ, తక్కువ వాల్యూమ్ ఉంటుంది వాళ్ళకి. కానీ ఇప్పటికీ ఎడ్యుకేటెడ్ మదర్స్ చాలా అపోహలో ఉంటారు. ఇప్పుడు మనం ఇస్తున్నాం వామిటింగ్ అయిపోతుంది కాబట్టి ఏం పెట్టకుండా ఉంటే బాగుంటుంది కదా, వామిటింగ్ అవ్వదు. అదే మనం ఇస్తున్నాం లూజ్ స్టూల్స్ అయిపోతున్నాయి ఎట్లా కానీ ఈ టైంలో ఏంటంటే మనం 100 ml ఇచ్చామనుకోండి, వాళ్ళు 70-80 ml వామిట్ చేసినా ఒక 20 ml అయినా లోపల ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వామిటింగ్స్ వాళ్ళు ఏదో ఒకటి ఇస్తానే ఉండాలి, ఇవ్వాలి. అయితే ఈ డయేరియా టైంలో, ఈ వామిటింగ్స్ టైంలో మనం ఇవ్వకూడనివి ఏంటి, అసలు ఏమి తినట్లేదు తాగట్లేదు ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని వాళ్ళకి ఇష్టమని కూల్ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ ఇస్తారు. కాబట్టి అవన్నీ ఇవ్వకూడదు. ఎటువంటి ఫుడ్ వాళ్ళకి ఇస్తే మంచిది అంటే ఆ టైంలో ఏంటంటే మనకి ORS ప్యాకెట్స్ దొరుకుతాయి. ఏది తిండి కాకుండా మామూలు పౌడర్, WHO రికమెండెడ్ ORS ప్యాకెట్స్ ఉంటాయి, ఆ ప్యాకెట్స్ ఇవ్వాలి. లేదు తాగట్లేదు కొబ్బరి బొండం నీళ్ళు, లేదు మజ్జిగ. సో ఎనీ ప్రిపరేషన్, హోమ్ మేడ్ ప్రిపరేషన్ విత్ కొద్దిగా సాల్ట్ షుగర్, ఆ రెండు ఓన్లీ స్వీట్ అండ్ డ్రింక్స్ అనేది మనం అస్సలు ఇవ్వకూడదు. అంటే ఫ్రూట్ జ్యూసెస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇవ్వకూడదు. కాలర్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడండి. రాధా ఫ్రమ్ నర్సరావుపేట. రాధా గారు చెప్పండి, మేడం ఉన్నారు, మాట్లాడండి మేడంతో. ఎస్ రాధా గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా పాప కొద్దాగా కడుపు నొప్పి అంటుందండి. ఓకే, ఎంత అండి వయసు ఎంత పాపది? 7 years. ఓకే అండి. పిల్లల్లో కడుపు నొప్పి చాలామంది కంప్లైంట్, స్కూల్కి వెళ్ళే మార్నింగ్ స్టార్ట్ చేస్తారు కడుపు నొప్పి అని. అయితే ఈ కడుపు నొప్పి ఎప్పుడు సిగ్నిఫికెంట్ అనేది మనం చూడాలి. అయితే బొడ్డు చుట్టూతా వచ్చే కడుపు నొప్పి యూజువల్గా పిల్లల్లో పెద్ద ఇబ్బందికరం ఏం కాదండి, నార్మల్. అయితే మనకి కడుపులో చిన్న చిన్న లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. అంటే ఏమైనా చిన్నపాటి ఇన్ఫెక్షన్ అవి కొంచెం వాపును క్రియేట్ చేస్తాయి. అప్పుడప్పుడు కొద్దిగా నొప్పిగా అనిపిస్తాయి, తర్వాత వాళ్ళే నార్మల్ అయిపోతారు. అలా కాకుండా జ్వరం వచ్చి వామిటింగ్స్ అయ్యి కడుపు నొప్పి తట్టుకోలేక కింద పడి ఏడుస్తుంటే పిల్లలు డెఫినెట్గా అది చాలా సిగ్నిఫికెంట్ అయిన కడుపు నొప్పి. మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అవసరమైతే స్కాన్స్ అవి కూడా తీయించుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా నవ్వెందెన్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే నొప్పి పెద్ద ఇబ్బంది పెట్టట్లేదు అంటే కనుక పాప వయసు పెరిగే కొద్ది సెటిల్ అయిపోద్దండి, 10 years అట్లా వచ్చేసరికి. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్ మ్యామ్, కొంతమంది పిల్లల్లో జ్వరం ఫిట్స్ రావడం చూస్తూ ఉంటాము. సో ఆ టైంలో పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తారు? ఓకే, యూజువల్గా 6 months నుంచి 6 years వరకు అండి వీటిని ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. అంటే పిల్లలకి ఎప్పుడైతే జ్వరం వస్తుందో ఆ టైంలో ఫిట్స్ లాగా చేస్తారు. అయితే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అవేమీ లేకుండా మామూలుగా మా చిన్నపాటి జ్వరానికే అలాగ ఫిట్స్ లాగా వస్తే దానికోసం పెద్ద కంగారు పడాల్సింది ఏం లేదండి. పిల్లలకి 6 years వయసు వచ్చేసరికి అవి తగ్గిపోతూ ఉంటాయి, అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యి అవి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫీవర్ కొద్దిగా కనిపించగానే వెంటనే జ్వరం మందు వేసేసుకోవడము. తర్వాత ఇలాంటి పిల్లలకి ఇలా ఫిట్స్ వచ్చే అవకాశం ఉన్న పిల్లలకి ఒక టాబ్లెట్ ఇస్తారండి పీడియాట్రిషియన్, అది ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి వాళ్ళు. ఎప్పుడైతే జ్వరం వచ్చిందో జ్వరం మందుతో పాటుగా ఆ ఫిట్స్ బిళ్ళ కూడా
వేసేస్తే కనుక ఆ 3 రోజులు జ్వరం ఉన్న 3 రోజులు ఫిట్స్ వచ్చే అవకాశం అసలు ఉండదండి. అయినా సరే ఫిట్స్ వచ్చింది అంటే బేబీస్ని ఆ టైంకి ఒక పక్క తిప్పి పడుకోబెట్టడము, అంతే సైడ్కి తిప్పి పడుకోబెట్టడము, నాలుగు కరవకుండా నోట్లో ఏమన్నా అడ్డుగా పెట్టడం వరకు చేసుకుంటే 1-2 మినిట్స్లో ఫిట్స్ అన్నవి ఆగిపోతాయి. సో మ్యామ్, ఇప్పుడు చిన్న పిల్లలు సరిగ్గా నడవరు, వాళ్ళని చూస్తాం, పేరెంట్స్ భయపడిపోతారు, అమ్మమ్మ పిల్లలు సరిగ్గా నడవలేకపోతున్నారు, వంకర కాళ్ళు ఏమన్నా వస్తాయా వాళ్ళకి అని. సో ఏ టైంలో పిల్లలు ఏ ఏజ్లో వాళ్ళని మనం గుర్తించాలి సరిగ్గా నడుస్తున్నారా లేదా అనేది? ఓకే, అంటే ఫస్ట్ బర్త్డే కల్లా పిల్లలు యూజువల్గా సపోర్ట్ ఏం లేకుండా నించుంటారండి. ఆ తర్వాత చిన్నగా నడవడం మొదలు పెడతారు. ఎప్పుడైతే నడుస్తున్నారో కొన్నిసార్లు ఏంటంటే పిల్లలకి కాళ్ళు మనం దూరం నుంచి చూస్తే కొద్దిగా ఇలా వంగినట్టుగా అనిపిస్తాయి. అవి ఏంటంటే ఫిజియలాజికల్, అవి కూడా అంటే ఒక్కసారిగా ఆ వెయిట్ అనేది ఆ కాళ్ళ మీద పట్టడం వల్ల అట్లా అనిపిస్తాయి. అదేంటంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చేసరికి అవి స్ట్రైట్గా అయిపోతాయి. అది ఫిజియలాజికల్, దానికి అవసరం లేదు. అలా కాకుండా పాదాల దగ్గర కూడా ఇలా వంకర తిరిగిపోయి ఉండి, అయితే ఇలా సి షేప్లో బాగా విపరీతమైన గ్యాప్ 2 మోకాళ్ళ మధ్యలో వస్తే కనుక అప్పుడు వాళ్ళు డెఫినెట్గా పీడియాట్రిషియన్ మీట్ అవ్వాలి. సో కొంతమంది పేరెంట్స్కి అవగాహన లేక పిల్లలకి వ్యాక్సినేషన్స్ చేయించరు. సో అలాంటి పిల్లలకి వ్యాక్సినేషన్ టైంలో ఇవ్వకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే? వ్యాక్సిన్స్ అనేవి మెయిన్గా మనకి చాలా డిసీజెస్ ప్రివెంట్ చేయడానికే ఉంటాయండి. అయితే కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఏమన్నా బిజీ షెడ్యూల్స్ వల్ల మిస్ అవుతూ ఉంటారు. 1 మంత్ 2 మంత్ 3 మంత్స్ అయినా సరే తిరిగి వెళ్ళి మళ్ళీ ఆ వ్యాక్సినేషన్ని కొద్దిగా లేట్ అయినా సరే డెఫినెట్గా వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ వ్యాక్సిన్స్ తీసుకోలేదనుకుంటే రేపు పొద్దున్న స్కూల్కి వెళ్తారు, 90% మెంబర్స్కి నిమ్ముకి వాటన్నిటికీ వ్యాక్సిన్ తీసుకొని ఉంటారు. మన చైల్డ్కి వ్యాక్సిన్ లేదు, వెంటనే ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది. అలాగే మెదడు వాపు కానీ విరోచనాలకు కానీ అన్నిటికీ వ్యాక్సిన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ అన్నిటికీ ఇస్తుంది. కాబట్టి అవన్నీ ప్రివెంట్ చేయాలి. పిల్లలకి మనం ఇచ్చేది ఆరోగ్యం ఒక్కటే కాబట్టి టైంకి గుర్తు చేసుకొని వ్యాక్సిన్స్ అనేది వేయించుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ టైం. సో చూశారు కదా, పిల్లల ఆరోగ్యం గురించి డాక్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఖచ్చితంగా పేరెంట్స్ ఇవన్నీ పాటించండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. సో ఇది ఇవాల్టి వైకే హెల్త్ ప్రోగ్రామ్. మరొక హెల్త్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్, ఇది తెలుగు వారి గుండె చప్పుడు.